సో నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత మనం ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి కూడా అందరి గురించి మాట్లాడదాం. మెయిన్‌గా మాట్లాడాల్సింది అయితే సంజన ఇంకా భరణి వీళ్ళిద్దరి ఇష్యూ గురించి మాట్లాడాలి. సో నిన్నటి జరిగిన దాంట్లో టాస్క్‌లో ఎవరిది తప్పంటారు మీరు చెప్పండి? ఎందుకంటే సంజన ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత బిర్యానీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా గేమ్ ఆడిన తర్వాత భరణి వెళ్ళి చికెన్ తినమని సంజనకి ఇస్తుంటే ఆమె చాలా దాన్ని ఏమంటారు పొగరుతో అవ్వచ్చు, కోపంతో అవ్వచ్చు. లేదు నాకొద్దు నేను తినను. నాకు బిర్యానీ తినాలని లేదు. మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అది అని చెప్పి సీరియస్ అయిపోతుంది భరణి పైన. భరణి గేమ్ ఆడలేదు కనీసానికి. సో ఆవిడకి ఏం ఒపీనియన్ ఉంది భరణి పైన అంటే మొన్న ఒకసారి ఒకరోజు టాస్కులు జరుగుతున్నప్పుడు ఆ రోజంతా బాగానే గడుస్తుంది. సడన్‌గా గుడ్లు మాయమైపోయినాయి అన్నమాట. 7 గుడ్లు మాయమైపోయినాయి. ఎవరు తీశారబ్బా అంటే కంటెస్టెంట్స్ అందరికీ తెలుసు, వ్యూవర్స్‌కి తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సంజన తీసిందని. వీళ్ళందరూ భరణి, ఇమాన్యుయల్, పవన్, రీతు వీళ్ళందరూ కూడా తిందామని వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది ఆల్రెడీ అప్పటికే ప్లేట్‌లో ఫుడ్ పెట్టుకొని కూర్చున్నారు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది, తినే ఫుడ్ నోటి దగ్గర ఫుడ్ లాక్కుంటే బాగోదు కదా. సో అప్పుడు భరణి ఏమన్నాడంటే ఇట్లాంటి పనులన్నీ చేయడానికి సిగ్గుండాలని అన్నాడు. సో దానికి ఈవిడ తెగ ఫీల్ అయిపోయి నాకు సిగ్గు లేదా అంటున్నాడు, నాకు సిగ్గు లేదా అంటున్నాడు అంటే అవును ఖచ్చితంగా ఏదైనా పని చేస్తున్నామంటే మనం ఆలోచించాలి. మీరు పని చేయడం అది ఫస్ట్ టైం కూడా కాదు. ఆల్మోస్ట్ ఒక 10-15 టైమ్స్ ఇట్లాంటి సిల్లీ థింగ్స్ చేస్తూ ఉంటారన్నమాట. అది మీరేమో అది ఫన్ జనరేట్ చేస్తున్నా, నేను జనాల కంటెంట్ ఇస్తున్నా అనుకుంటారు కానీ అది చాలా సిల్లీ థింగ్ అనమాట. అది నోటి దగ్గర ఫుడ్ లాక్కోవడం అనేది. సో అట్లా భరణి సిగ్గుండాలి ఇలాంటి పనులు చేయడానికని అన్నాడు. ఆవిడ కోపం వచ్చేసింది అన్నమాట. కోపం వచ్చి ఇంకా ఆ కోపం తీసుకొచ్చి ఇప్పుడు భరణి వెళ్ళి చికెన్ తినిపిస్తూ ఉంటే, ఆ బిర్యానీ వచ్చినప్పుడు చికెన్ తినిపిస్తూ ఉంటే నాకొద్దు, మీరు నాకు జాలి చూపించకండి, నాకొద్దు, నాకు బిర్యానీ ఏమొద్దు, నాకు తినాలని లేదంట. అమ్మ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం గేమ్ ఆడుతున్నావు, ఏం కంటెంట్ ఇస్తున్నావు, జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నావు, కనీసం నీకైనా అర్థమవుతుందా? మళ్ళీ నాగార్జున వచ్చి అడిగినప్పుడు ఏడుస్తుంది. నాగార్జున ఆయన ఎందుకు అన్నాడో ఆ మాట తెలియదు కానీ అంటే అది ఉంటుందిలే కొంతమంది బేబీ పుట్టిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ చాలామంది కూడా ఫుడ్ తినాలని ఉంటుంది. బట్ ఏంటంటే అది తినాలని ఉంది అని చెప్పాలి ఈవిడ. సో ఆయన అయితే ఫస్ట్ ఇది నాగార్జున అన్న తర్వాత అవును సార్ నాకు తినాలని ఉంది, మీరు కరెక్ట్ చెప్పారు సార్ అని ఏడుస్తూ ఉందన్నమాట. మీకు ఒకవేళ తినాలని ఉంటే అడగండి, వేరే కంటెస్టెంట్ని అడగండి, అడిగి వాళ్ళ ఎగ్ తీసుకొని తినండి. అది ఎవ్వరు తప్పు కాదనరు. మీకు తినాలని ఉంటే ఎందుకు ఏడవటం, ఎందుకు దానికి చేయాల్సిందంతా చేసేసి మళ్ళీ పైకి దాన్ని కవర్ చేసుకోవడానికి నిన్న హోస్ట్ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంది. అవసరం లేదు అంతా. ఇప్పుడు అప్పటికే మీరు ఎగ్స్ తింటా అన్నప్పుడు ఇమాన్యుయల్ ఉండి నా ఎగ్ కూడా తిను అని చెప్పాడు, అవునా? అప్పుడు నువ్వు ఇమాన్యుయల్ ఎగ్ తినాల్సింది, కావాలంటే ఇంకొకరిని ఎవరైనా వాళ్ళ ఎగ్ మీకు ఇవ్వమని చెప్పి తినాల్సింది. మీరే చేస్తారు అన్నీ, తర్వాత మళ్ళీ మీరే ఏడవండి. సో అంతా మీ ఇష్టం అన్నట్టు ఉంది ఇక్కడ. మరి ఇక్కడ మీరు వెళ్ళే ముందే మంచి గట్టి పిఆర్ టీమ్ని బయట అరేంజ్ చేసిపోయారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటున్నారో మరి ఏంటో అర్థం కావట్లేదు. అసలు ప్రతి ఒక్కరికి కూడా తినాలని ఉంటుంది. సో మీరు ఆఫ్టర్ డెలివరీ 3-4 మంత్స్ తర్వాతనే వెళ్ళారు కాబట్టి మీకు ఎక్కువ ఉందంటే అది ఖచ్చితంగా అందరూ కూడా ఒప్పుకుంటారు. బట్ ఏంటంటే మరి ఇట్లా తెలియకుండా దొంగతనాలు చేసి చిల్లర చీప్ థింగ్స్ చేసి తినాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. అట్లా ఇప్పుడు ఎందుకంటే వేరే కంటెస్టెంట్స్ అందరికీ కూడా, ఇప్పుడు తనుజాని తీసుకుంటే వేరే కంటెస్టెంట్స్ నుండి ఆవిడ కాఫీ పౌడరు బిగ్ బాస్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇచ్చినప్పుడు దానికి మిమ్మల్ని సంజనాని ఎంటర్టైన్ చేస్తేనే కాఫీ పౌడరు ఇస్తాను అని చెప్పింది అప్పుడు. సో సంజనాని ఎంటర్టైన్ చేయాలని అన్నప్పుడు పాపం ఈమె తనుజ ఇమాన్యుయల్ తీసుకొని డెమాన్ పవన్ అని చెప్పి అప్పుడు చాలా డిఫరెంట్ కంటెంట్స్ క్రియేట్ చేసింది, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఆమె. సో నువ్వు కూడా ఎగ్ కావాలని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఇమాన్యుయల్ నీకు సాక్రిఫై చేసేసారు. నా ఎగ్ నేను సాక్రిఫై చేస్తాను, నువ్వు తినేసి అని చెప్పాడు. నీ ఒక ఎగ్ ఉంది, 2 ఎగ్స్ అయినా ఇంకొకరిని ఎవరినైనా అడగాల్సింది, భరణినా లేకుంటే ఇంకొక రీతునా ఎవరినో ఒకరిని అడగాల్సింది. వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేసేవారేమో. మీరు ఏదైనా స్కిట్ చేస్తే, ఏదైనా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తే, ఫన్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు ఎగ్గిచ్చేవారేమో. అవన్నీ చేయకుండా చిల్లర పనులు చేసి దాని తర్వాత మళ్ళీ ఏడవడం, దాన్ని కవర్ చేసుకోవడం ఎందుకు? అండ్ మీకోసం మీరు బయట ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ పై నుండి వెళ్తున్న టైంలో మీకోసం
నలుగురు సాక్రిఫైస్ చేశారు. డాలర్ బాక్స్ నాతో లేకపోతే నేను బిగ్ బాస్ హౌస్లో ఉండే బయటికి వెళ్ళిపోతా అని అన్న భరణి మీకోసం అది డాలర్ బాక్స్ని ఇచ్చేశాడు, వదిలేశాడు, సాక్రిఫైస్ చేశాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా మీరు భరణి పైనకి అరవటం అస్సలు కరెక్ట్ కాదు. అతను ఒక మాట అన్నా కూడా మీరు తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత నాకు ఎవరైతే నలుగురు సాక్రిఫైస్ చేశారో వాళ్ళని అస్సలు కష్టపెట్టను, వాళ్ళని అస్సలు ఏడిపించను, వాళ్ళకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని ఇట్లాంటి మాట్లాడే విధంగా అయితే మీరు ఆ రోజు చెప్పారు. మరి ఏది ఇదేనా చేసేది? మీరు ఇది కరెక్ట్ కాదు కదా. మీరు కనీసం మీరు చెప్పిన మాట పైన నించోండి. మీరు రీతు, భరణి, పాపం రీతు హెయిర్ కట్ చేసుకుంది, భరణి డాలర్ బాక్స్ వదిలేశాడు, అండ్ ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ టాస్క్ తీసేశాడు. ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తే మీరు వచ్చారు? తనుజ, ఆవిడ కాఫీ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. సీజన్ మొత్తం కాఫీ వదిలేసింది. మీరు ఇట్లాంటి చిల్లర పనులు చేసి కనీసం సరే ఇప్పుడు మీరు ఇచ్చిన మాట పైన మీకు ఆ నాలెడ్జ్ కానీ మీ మాట పైన నించోవాలని ఒక అది ఉంటే కనీసం ఇవి నలుగురు అయినా వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా. మీరు నలుగురిని ఇబ్బంది పెట్టాలి అని మీరు అనుకోకపోతే మీరు అప్పుడు చెప్పిన మీ మాట మీద మీరు నిలబడ్డట్టయితే వీళ్ళందరికీ కనీసం వీళ్ళ ఎగ్స్ వదిలేసి వేరే వాళ్ళే తినేవాళ్ళు కదా. కనీసం అన్నీ తిన్న తర్వాత అయినా కూడా వీళ్ళకి చెప్పాల్సింది కదా. సరే ఒకరి ఎగ్స్ వదిలిపెట్టి ఇంకొకరి నేను తినలేనని అనుకుంటే ఒకవేళ వేరే వాళ్ళకి తిన్న తర్వాత అన్ని తిన్న తర్వాత వేరే వాళ్ళకి చెప్పకుండా ఈ తనుజకి, ఇమాన్యుయల్కి, ఇంకా రీతుకి, భరణి వీళ్ళ కనీసం ఈ 4 మెంబర్స్కైనా చెప్పాల్సింది కదా. నేనే తిన్న ఎగ్స్ నా వల్లనే పోయినాయి అని చెప్పి. అవన్నీ చేత కదన్నమాట. వచ్చి ఈ హెల్ప్ చేస్తున్నటువంటి భరణి పైన అరవడం ఒక్కటే వస్తుంది. అండ్ ఇదే కంటెంట్ అనుకొని ఆవిడ అదే భ్రమలో ఉంటుంది. అండ్ బయట పీఆర్ కంటెంట్, పీఆర్ ఎవరైతే ఉన్నారో ఇదే కంటెంట్ని మొత్తం లేపుతా ఉన్నారు. జనాలతోటి ఓటు వేపిస్తూ ఉన్నారు అన్నమాట. బిగ్ బాస్ ఇప్పుడు ఉన్నటువంటి 13-14 కంటెస్టెంట్స్ అందరిలో కూడా గట్టి పీఆర్ టీం బయట ఎవరికి ఉందంటే సంజనాకి. ఏదో ఒక విధంగా వీళ్ళందరూ ఆ కంటెంట్ని పుష్ చేస్తూ ఉన్నారు. జనాలకి ఏంటంటే ఆవిడ పైన ఒక పాజిటివ్ ఆలోచన వచ్చేలాగా చేస్తూ ఉన్నారు అన్నమాట. అఫ్కోర్స్ ఆవిడ 3 months 4 months బేబీని వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది, ఎవరు కాదనట్లేదు. కానీ ఇట్లా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అండ్ ఇంకా తర్వాత మనం మాట్లాడాల్సింది తనుజ గురించి. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నమాట. ఎందుకంటే అరే టాస్క్లు అవుతూ ఉంటే ఇప్పుడు మీ టీం గెలిస్తే మీకు అఫ్కోర్స్ బిర్యానీ వస్తుంది. ఆ తుఫాన్ సంథింగ్ అది పెట్టారు. ఆ కాయిన్స్ అన్నీ కూడా స్విమ్మింగ్ పూల్లో వేసి వాటిని తీసి ఫస్ట్ ఏ టీం అయితే విన్ అవుతుందో వాళ్ళు థమ్స్అప్ ఇంకా బిర్యానీ తినొచ్చు అని టాస్క్ అన్నమాట. అయితే ఈ తనుజని నువ్వు కొంచెం పరిగెత్తలేవు, తొందర తీసుకురావాలని పక్కకు పెట్టినప్పుడు సరే మీ టీం అయితే విన్ అవుతుంది కదా. ఎవరో ఒకరు ఇప్పుడు మిమ్మల్ని పక్కకు పెట్టారంటే మీకంటే గట్టి కంటెస్టెంట్స్ అక్కడ ఉన్నారనే అర్థం. దానికోసం నేను ఇక్కడ పరిగెత్తడానికి కూడా పని చేయనా, నేను వేస్టా, నేను దీనికి కూడా పని చేయనా, నన్ను సైడ్కి పెట్టేశారు, అన్ని గేమ్స్లో సైడ్కి పెట్టేసాను అని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఈ ఉన్న కంటెస్టెంట్స్లో గేమ్ ఎవరు గట్టిగా ఆడతారు అండ్ మీకు గట్టి పోటీ ఎవరు ఇస్తారు, అట్లాగే మీకంటే మంచి కంటెస్టెంట్స్ ఎవరు అన్నీ కూడా తెలుసు. అయినా కూడా మళ్ళీ ఇట్లాంటి అన్నీ చేస్తూ ఉన్నారు, చిల్లర శాస్త్రాలు అన్నీ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఊరికి అది అవసరమే లేదు. అవసరం లేని వాటికి కూడా అరవటం ఎందుకు? అవసరం లేని వాటికి అరవడం అనవసరం. ఇంకా అంతేగాని నేను ఏదో మీరే సంజన అన్నారు కంటెంట్ కోసం చేస్తున్నారా అది ఇది అని చెప్పి మీరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు అనవసరమైన వాటి కోసం పాయింట్ రేజ్ చేయడం, అరవడం అవసరమా? అవసరం లేదు కదా. అండ్ ఇంకా మనం దివ్య గురించి మాట్లాడాలి. దివ్య, పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే పాపం ఆయన లాస్ట్ 2 weeks నుండి చాలా గట్టిగా ఆడుతున్నాడు, చాలా మంచిగా ఆడుతున్నాడు, గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది. బట్ ఏంటంటే నాకు ఎందుకో ఏమర్థమైందంటే స్టార్టింగ్ నుండి చూస్తున్నప్పుడు ఫిజికల్ టాస్క్లో మాత్రమే ఈయన బాగా ఆడుతున్నాడు అనిపించింది. ఎందుకంటే నిన్న ఆ స్విమ్మింగ్ పూల్లో దివ్య ఉన్న కళ్యాణ్ ఇద్దరు ఆడుతున్నప్పుడు అరే దివ్య ఫటా అన్నీ తీసేసి ఎంత ఫాస్ట్గా ఇచ్చేసింది. అసలు డెమాన్ని పిలుస్తూ వీళ్ళందరూ కూడా 2 teams అన్నట్టు, కళ్యాణ్ ఇంకా ఈ దివ్య వేరు టీమ్స్. వీళ్ళిద్దరు స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో లెటర్స్వి
అవి తీయాలి. అబ్బా! ఎంత నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. టూ గుడ్ అసలు దివ్య. అంత తొందరగా చేసి వాళ్ళ టీమ్‌ని గెలిపించిన తర్వాత అప్పుడే ఇంకా ఈ భరణి వెళ్ళి చికెన్ బిర్యానీ ఈమెకి సంజనకి ఇస్తుంటే వద్దంటదన్నమాట ఆమె. ఈవిడ ఏదైనా అనొచ్చనమాట. ఎవరినైనా ఏ మాటలైనా అనొచ్చు. రీసెంట్‌గా రాముని చూసుకోవచ్చు, భరణిని చూసుకోవచ్చు. ఎవరినైనా కూడా ఇష్టం వచ్చిన మాటలు అంటది. సుమన్ శెట్టిని తీసుకోవచ్చు. ఇష్టం వచ్చిన మాటలు అంటది. కానీ ఎవరైనా ఈమెని ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేయకపోయినా కూడా వాళ్ళను ఈమె ఒక మాట అనొచ్చు. కానీ ఈమె ఏం చేసినా కూడా ఈమెను ఎవరు ఏమనొద్దు. ఇదెక్కడ లాజికో నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకా రాము అయితే చాలా చేంజ్ అయ్యాడు. చాలా అంటే చాలా చేంజ్ అయ్యాడు. ఎందుకంటే మనం కెప్టెన్ అవ్వక ముందు నుండి కూడా చూస్తుంటే అసలు టూ గుడ్ ఆడుతున్నాడు. ఆయన కూడా చాలా ఇంప్రూవ్ అయింది. గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ ఇంకా సుమన్ శెట్టికి కొంచెం ఇప్పుడు ఈ 1-2 డేస్లో కొంచెం స్కోప్ రావట్లేదు గేమ్ ఆడడానికి. బట్ నిన్న అందరికీ స్టార్స్ ఇస్తున్నప్పుడు అయితే సిల్వర్ వచ్చింది. మనం దాని గురించి కూడా మాట్లాడదాం, ఒక్కొక్కరికి ఏ స్టార్ వచ్చిందని చెప్పి. సో ఇది సుమన్ శెట్టి కొంచెం ఈ స్కోప్ రావట్లేదు అన్నమాట గేమ్ ఆడడానికి కానీ, స్క్రీన్ ముందు ఎక్కువ కనిపించకపోవడం కానీ ఎక్కువ స్కోప్ రావట్లేదు. అండ్ ఇంకా శ్రీజ గురించి మాట్లాడితే శ్రీజ కూడా కొంచెం తగ్గిపోయింది. లాస్ట్ 1-2 వీక్స్ నుండి ఆమె ఏంటంటే మేబీ 1 వీక్ అనుకుంటా నాగార్జున వచ్చి చెప్పినప్పుడు ఆవిడ కూడా కొంచెం తగ్గింది. అరవటం కానీ, అనవసరమైన వాటిలలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇవన్నీ తగ్గిపోయింది. సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడాల్సిన కంటెస్టెంట్ ఎవరంటే డేమన్ పవన్ మనం 2 టైమ్స్ ఫస్ట్ టైం క్యాప్టెన్ అయింది ఈ సీజన్లో డేమన్ పవన్ నాకెందుకో ఇంకా కొంచెం గేమ్ పైన ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా బాగా ఆడితే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఎంతసేపు కొంచెం అమ్మాయిల పైన రీతు పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు. మరి నాగార్జున అడితేనేమో ఆపోజిట్ పర్సన్ నాకు ఏదైతే ఇస్తున్నారో నేను కూడా వాళ్ళకి అదే ఇవ్వాలి కదా అని చెప్పి అంటా ఉన్నాడు. బట్ ఏంటంటే ఈ రీతు పైన కంటే గేమ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఇంక రీతు గురించి మాట్లాడాలంటే నిన్న నాకు రీతు గురించి ఒకటి మంచిగా అనిపించింది ఎక్కడ అంటే బిగ్ బాస్ సీజన్ మొత్తం కూడా నాకు 2 పాయింట్స్ నాకు ఆమె గురించి నచ్చింది ఏంటంటే ఒకటేమో హెయిర్ కట్ చేసుకోవడం, ఇంకొకటేమో నిన్న ఫుడ్ తినను నేను అసలు నాకు ఎక్సలేంది నేను ఫుడ్ తినను నాకు అవసరం లేదని చెప్పింది కదా. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం అందరం కూడా ఏదైనా ఇష్టమైన ఫుడ్ ఉంటే తినాలి అని చెప్పి చాలా వెయిట్ చేస్తాం. ఇంకా అట్లా లేకపోయేసరికి ఖచ్చితంగా కోపం వస్తుంది, మనకు పక్కా కోపం వస్తుంది. ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా ఎవరికైనా కూడా మనం ఏదైనా ఒకటి తిందామని ఒక కొంచెం ముందు నుండి కూడా దాని గురించి ఆలోచిస్తూ మనం తింటాం అని వెయిట్ చేస్తున్నప్పుడు అది లేదు అని ఉంటే అది వేరు. కానీ అది లేదు మనది వేరే వాళ్ళు తినేసారంటే ఆ కోపం ఇంకా పీక్స్లో ఉంటుంది. ఆవిడ తినకపోవడం నాకు భలే అనిపించింది. అసలు అలా ఉండాలి. అట్లా ఉంటేనన్నా కనీసం అప్పుడైనా ఈ సంజన లాంటి వాళ్ళు ఆలోచిస్తారు పక్కన వాళ్ళ గురించి. అరే నేను అప్పుడు చేసినందుకు ఈవిడ తినలే కదా, మరి అట్లాంటివి చేయొద్దు అని చెప్పి ఉంటుంది. సో ఇవన్నీ చేసినందుకు కూడా సంజనకి లాస్ట్లో నాగార్జున ఆ ట్యాగ్ ఇచ్చేశాడు, దొంగలన్నారు జాగ్రత్త. నాకెందుకో ఇంకొంచెం పెద్ద సైజు ఉంటే బాగుండు అనిపించింది. ఆవిడకి ఎన్ని చేసినా కూడా ఆవిడ మారదండి. ఆవిడ అస్సలు మారదు. ఈ భరణి అన్న మాటలు అవన్నీ కూడా అవి నిజమే అని అనిపించుకుంటుంది. భరణి ఒక మాట అన్నందుకు ఆమె బాగా ఫీల్ అవుతుంది కదా, ఏదైతే సిగ్గుండాలి అట్లాంటి పనులు చేయడానికి దానికి. నాకెందుకు ఆమె అయినా కూడా తగ్గదు, అట్నే ముందుకెళ్తే అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇమాన్యుయల్ గురించి మాట్లాడాలి. సో ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి కూడా మనం అన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సిల్వర్ స్టార్, అలాగే గోల్డ్ స్టార్, బ్లాక్ స్టార్ అన్నమాట. సో గోల్డ్ స్టార్ ఏంటి అంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో టాప్ ఎవరైతే ఉంటారో, అది ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, టాస్క్లు ఆడుతున్నారు, గేమ్లు ఎవరైతే బాగా ఆడుతున్నారో దాని పరంగా కావచ్చు, అండ్ జనాల్ని ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తున్నారు, అలాగే కంటెస్టెంట్స్కి వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళ పక్కన ఎవరు స్టాండ్ తీసుకొని వాళ్ళతో నిలబడుతున్నారని ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని గోల్డ్ స్టార్ అనేది ఇస్తారన్నమాట. సో గోల్డ్ స్టార్ ఇమాన్యుయల్కి ఇచ్చారు. నాకు బాగానే అనిపించింది ఇమాన్యుయల్ కూడా. ఎందుకంటే హీ డిజర్వ్స్. బాగా ఆడుతున్నాడు, అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు, ఎవరైనా ఏడుస్తున్నప్పుడు లోన్లీ ఉంటున్నప్పుడు పోయి వాళ్ళతో నించుంటున్నాడు. నిజమే, అదంతా కూడా చూసి ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్ గోల్డ్ స్టార్ ఇచ్చారన్నమాట. అయిన తర్వాత సిల్వర్ స్టార్స్కి ఒక్కొక్కరిని పిలుస్తూ మీరు ఎందుకు సిల్వర్ స్టార్ డిజర్వ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి అందరినీ పిలిచారు. అందరూ కూడా వాళ్ళ రీజన్స్ చెప్తూ ఒక్కొక్కరు సిల్వర్ స్టార్స్ తీసుకున్నారు. సో లాస్ట్లో మిగిలింది ఫ్లోరా ఇంకా హరీష్ మాస్క్ మ్యాన్. వీళ్ళిద్దరికీ ఈ బ్లాక్ స్టార్ ఒకరికి వస్తుంది, సిల్వర్ స్టార్ ఒకరికి రావాలి. బట్ ఏంటంటే ఇద్దరికి బ్లాక్ స్టార్ అని చెప్పి ఫ్లోరా ఏమో హరీష్కి బ్లాక్ స్టార్ ఇవ్వాలి. ఎందుకంటే అతను మొత్తం అసలు మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటున్నాడు,
గేమ్ అసలు ఆడట్లేదు, హీ డిజర్వ్స్ బ్లాక్ స్టార్ అని చెప్పి ఫ్లోరా చెప్పింది. ఇంకా హరీష్ ఏమంటున్నాడు అంటే అసలు ఈవిడ గేమ్స్ ఆడట్లేదు, ఎక్కడ ఒక స్టాండ్ తీసుకోవట్లేదు, తన కోసం కూడా స్టాండ్ తీసుకోవట్లేదు, ఏదో సంజనతో ఉంటుంది అన్న వేలో హరీష్ చెప్పాడనమాట. ఇంకా ఇలా కాదు అని చెప్పి ఏం చేశాడు, ఫ్లోరాకి బ్లాక్ స్టార్ ఇచ్చాడు అండ్ హరీష్కి చెప్పాడు, నాగార్జున చెప్పాడు, హరీష్ యూ కెన్ టేక్ సిల్వర్ స్టార్ అని చెప్పి సిల్వర్ స్టార్ తీసుకున్న తర్వాత ఫ్లోరాకి బ్లాక్ స్టార్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు సాటర్డేలో టాప్ ఆఫ్ ద సీజన్ అవ్వచ్చు, ఎపిసోడ్ అవ్వచ్చు ఏంటంటే వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరికి లాస్ట్కి బ్లాక్ స్టార్స్ ఇచ్చే ఛాన్స్ ఉండే కాబట్టి వీళ్ళిద్దరిలో కూడా ఈ హౌస్కి ఎవరు డిజర్వ్ కాదు అంటే డైరెక్ట్ ఎలిమినేషన్లో ఎవరిని పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి కంటెస్టెంట్స్ అందరిని అడిగినప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3% కాకుండా ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు ఎట్లా అంటే 3 ఓట్స్ ఫ్లోరాకి ఎక్కువ పడినాయి, అందుకని ఆమె ఫ్లోరా నామినేషన్స్లో ఉందన్నమాట. బట్ హరీష్ కూడా మినిమం నాకు తెలిసి 5 వచ్చి ఉంటాయి. సో ఈ ఫ్లోరాకి ఎక్కువ మంది ఓట్ చేసినందుకు షీ ఈజ్ నాట్ డిజర్వ్స్ ఇన్ దిస్ హౌస్ అని చెప్పి ఏం చేశారంటే నాగార్జున డైరెక్ట్ 2 వీక్స్ ఎలిమినేషన్లో పెట్టేశారు అన్నమాట. సో దట్ ఏంటంటే మిగతా వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ లేదు, అసలు ఫ్లోరాని నామినేట్ చేయడానికి ఛాన్స్ లేదు. డైరెక్ట్ బిగ్ బాస్ నామినేట్ చేశాడు ఆమెని 2 వీక్స్ కూడా. సో 2 వీక్స్ నామినేట్ చేశాడంటే ఇక్కడ ఈమె 2 వీక్స్ ఉంటుందేమో పక్కా అని మీరు అనుకోకండి. ఫస్ట్ వీక్ నామినేషన్లో ఉంటే ఎలిమినేట్ అయితే బయటికి పంపించేస్తారు. సో నాకు తెలిసి ఇంకా బయటికి వచ్చేసే ఛాన్సెస్ దగ్గరగా ఉన్నాయి ఫ్లోరాకి. ఎందుకంటే అసలు ఆ ఫ్లోరాకి ఓట్స్ ఎట్లా పడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఎందుకంటే ఆవిడ ఏం చేయట్లేదు, వచ్చిన అప్పుడు దాంట్లో 1-2 డేస్ జైల్లో ఉంది. ఇంకా స్టార్టింగ్లో ఆవిడ టాప్లోకి వెళ్ళింది ఎప్పుడు అంటే గుడ్డు దొంగతనం అప్పుడు. అండ్ దానికంటే ముందు ఈ సంజన షాంపూ అండ్ కండిషనర్ ఒకటే బాక్స్లో కలిపేసినప్పుడు కొంచెం సంజన వల్ల ఆవిడ ఎక్కువ మాట్లాడి ఎక్కువ ఫైట్ చేసి ఎక్కువ అరవడం వల్ల కొంచెం ఆవిడ వల్ల కంటెంట్ ఎక్కువ వచ్చి స్క్రీన్ పైన ఆమె ఎక్కువసేపు కనిపించింది, అది కూడా సంజన వల్ల. కానీ తర్వాత ఫ్లోరా ఎక్కడ కూడా ఉండట్లేదు. అండ్ మొన్న నాగార్జున ఫ్లోరాకి చెప్పిన తర్వాత ఫ్లోరాకి అర్థమైపోయింది అన్నమాట. ఫ్లోరానే చెప్పింది, సార్ నేను ఎక్కడ కూడా ఉండట్లేదు, నేను ఐ అగ్రీ టు యువర్ పాయింట్, నేను సంజన వల్ల ఫస్ట్ వీక్లో కొంచెం హైలైట్ అయ్యాను అని చెప్పింది. అండ్ నాకు ఎందుకు కావాలనే ఈ ఫ్లోరా సంజనతోటి ఉంటుంది, కనీసం ఆమెతో ఉంటే అయినా నేను స్క్రీన్ పైన ఎక్కువ టైం కనిపిస్తాను జనాలకి, నేను ఎట్లాగో ఏం చేయట్లేదు, నేను ఎట్లాగో ఏం కంటెంట్ ఇవ్వట్లేదు, నేను ఫైట్ చేయట్లేదు నేను అని చెప్పి సంజనతో ఉంటుందేమో అనిపిస్తుంది. సో ఫైట్ గురించి అంటే నాకు ఒక పాయింట్ గుర్తుకొచ్చింది. మొన్న రీతు ఇంకా ఫ్లోరా ఆడుతున్న టాస్క్లో పాపం అబ్బా నాకు చూస్తే కొంచెం బాధ కలిగించింది ఫ్లోరాని చూస్తే. ఎందుకంటే రీతు స్టార్టింగ్లోనే ఈమెని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయింది, నాకు పాపం అనిపించింది. కానీ తర్వాత రీతు ఏమంటుంది, అది నా స్ట్రాటజీ అంటుంది. బట్ స్ట్రాటజీ అవ్వచ్చు కానీ ఏంటంటే ఎవరు కూడా ఒకరిని తోసుకొని వెళ్ళలేదు. మీరు స్టార్టింగ్ చూసినప్పుడు సుమన్ శెట్టి, ఇంకా రాము, దాని తర్వాత తనుజ, వీళ్ళందరినీ కూడా ఎట్లా అంటే ఎవరు ఒకరిని టచ్ చేసి ఒకరిని నెట్టేసి వెళ్ళలేదు, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళి గేమ్ ఆడి టాస్క్ విన్ అయ్యారన్నమాట. కొంచెం రీతుది నాకు ఎందుకో ఫేర్ కాదు అనిపించింది అన్నమాట. ఆమె స్ట్రాటజీ అంటుంది కానీ ఏమో చూడాలి మరి జనాలు ఏం డిసైడ్ అవుతారో, ఎవరికి ఎక్కువ ఓటింగ్ పెంచుతారని చూడాలి. అండ్ ఇంకా మొత్తానికి అయితే నిన్నటి ఎపిసోడ్లో ఇమాన్యుయల్కి గోల్డ్ స్టార్ ఇచ్చారు. ఈ గోల్డ్ స్టార్ వల్ల ఏంటంటే ఆయన టాప్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. ఈ కంటెస్టెంట్స్ అందరిలో కూడా టాప్లో ఉన్నాడు. అండ్ ఇంతకు ముందు వీక్లో కూడా నాకెందుకో ఇమాన్యుయల్ టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడేమో అనిపిస్తుంది. మరి చెప్పలేము ఏ వీక్ గేమ్ ఎవరిది ఎట్లా మారుతుందో అని. ఎందుకంటే ప్రీవియస్ వీక్లో నాగార్జున వచ్చినప్పుడు ఇమాన్యుయల్కి కిరీటం ఇచ్చాడు, అండ్ ఈ వీక్లో వచ్చేసి గోల్డ్ స్టార్ ఇచ్చాడు డైరెక్ట్. టాప్ 5లో ఉండొచ్చు అంటే గేమ్ ఇది ఇలానే స్ట్రీక్ కంటిన్యూ అయితే ఇమాన్యుయల్ది ఈ గేమ్ ప్లే ఇలానే కంటిన్యూ అయితే టాప్ 5లో ఉండొచ్చు. అవసరమైతే విన్నర్ కూడా ఇమాన్యుయల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చూసుకోండి, అసలు ఎవ్వరికి డైరెక్ట్ నాగార్జున వచ్చి ఇమాన్యుయల్కి తప్ప ఎవ్వరికి కిరీటం ఇవ్వలేదు, గోల్డ్ స్టార్ ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే చెప్తున్నాడు నాగార్జున అందరికి కూడా యూ డిజర్వ్ టు బి ఏ గోల్డ్ స్టార్ అని చెప్పి చెప్తున్నాడు. మీ దగ్గర నుంచి పక్కా నేను గోల్డ్ స్టార్ చూడాలనుకుంటున్నాను, నెక్స్ట్ వీక్ చూస్తాను అట్లా అని చెప్పి చెప్తున్నాడు, అంతే తప్ప ఎవరికి కూడా ఇవ్వట్లేదు. సో ఇది ఇట్లానే కంటిన్యూ అయితే పక్కా విన్ అవ్వచ్చు ఇమాన్యుయల్. సో ఇది నిన్నటి ఎపిసోడ్ గురించి నా ఒపీనియన్ అన్నమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ఎవరు ఈ సీజన్లో విన్ అవ్వబోతున్నారు, అలాగే టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు, అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి జియో హాట్స్టార్లో ఓట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.